ఓ రోజు ఓ అమెరికా దేశపు గొప్ప వ్యాపారస్తుడు ఓడలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. అతడి వద్ద బంగారం గడియారంతో పాటు ఎక్కువ విలువ చేసే వస్తువులున్నాయి. అతడికివ్వబడిన గదిలో భారతీయ వ్యాపారస్తుడు కూడా ఉన్నాడు. అతడు బట్టతల, బారు మీసాలు, విశాలనేత్రాలతో చూడటానికి గంభీరంగా ఉన్నాడు. అమెరికా వ్యాపారస్తుడికి అతడి ఆకారం నచ్చలేదు. పైగా అతడికి తన గడియారం, విలువైన వస్తువులు భద్రంగా ఉండవేమోనన్న అనుమానం కూడా కలిగింది. వాటిని భద్రపర్చటం చాలా ముఖ్యమని భావించాడు. అమెరికా వ్యాపారస్తుడు ఓడ కెప్టెన్ వద్దకెళ్ళై, సార్, నా వద్ద బంగారపు గడియారంతో పాటు విలువైన వజ్రాలు, నగలు, విలువైన బహుమతులు ఉన్నవి. నా గదిలో నాతో పాటు ప్రయాణం చేస్తున్న ఇండియా వ్యాపారస్తునిపట్ల నాకంత నమ్మకం కలగటం లేదు. అయినా అనుమానంతో ఉండకూడదని నా విలువైన వస్తువులను మీ సేఫ్లో ఉంచుకుంటే నాకెంతో మేలు చేసిన వారవుతారు అని అన్నాడు. దాందేముంది సార్, మీరు తప్పకుండా వాటిని మా సేఫ్లో దాచుకోండి. అయితే ఇండియా వ్యాపారస్తుడు మీ కన్నా ముందుగా వచ్చి తన విలువైన సామాన్లని మా సేఫ్లో పెట్టాడు. అయితే అతడు మీపై అనుమానంను ప్రకటించలేదు అని చెప్పాడు ఓడ కెప్టెన్. దాంతో మనిషి రూపం కాదు ప్రధానం అని అమెరికా వ్యాపారస్తునికి అర్థమై సిగ్గుతో తలదించుకున్నాడు. మనిషికి బాహ్యరూపం కన్నా వ్యక్తిత్వం చాలా ఉత్తమమైనది.